నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నానండి. మరి కొత్త LHB కోచ్లతో మన ట్రైన్ ఎలా ఉండబోతుందా అని. ఏంటి తేడా కనబడుతుంది, మెరిసిపోతుంది చూసారా. కొత్త కోచ్ ఇది 26 130 కొట్టేసింది బండి. టైమింగ్లు శేషాద్రి కన్నా ముందున్నా సరే ఫుల్ కంఫర్ట్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. శేషాద్రి ఎక్స్ప్రెస్తో పోల్చుకుంటే ఏమాత్రం తీసిపోదు. వందనాలు అయ్యగారికి వందనాలు. Train number 17249 Tirupati Kakinada Town Express has arrived on platform number 2. ఆయన నేను మీకు ఇట్టయినా ఈరోజు మరొక బ్యూటిఫుల్ ట్రైన్ జర్నీ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు డేట్ వచ్చేసి మార్చి 22వ తారీఖు ఆదివారము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన తిరుపతి కాకినాడ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఉంది కదా, ఆ ట్రైన్ ఈరోజు మనకి తిరుపతి నుంచి మొట్టమొదటిసారిగా LHB కోచ్లతోటి నడవబోతుంది. మరి మొదటి రోజే ఈ ట్రైన్ జర్నీ చేసి మీకు చూపిందామని నేను తిరుపతి రైల్వే స్టేషన్కి అయితే వచ్చానండి. ఇదిగోండి, ఇదే మన తిరుపతి రైల్వే స్టేషన్ బిల్డింగ్. పనులు ఎంతవరకు వచ్చినాయో చూసుకోవచ్చు. చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి పనులు. బిల్డింగ్ చూడండి, చాలా పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, స్టేషన్ బిల్డింగ్. ఇప్పటిదాకా మనం విష్ణు నివాసంకి ఆపోజిట్లో ఉన్నటువంటి ఆ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్ళేవాళ్ళం, కానీ ఈసారి నేను ఓల్డ్ ఎంట్రీ దగ్గరికి అయితే వచ్చాను. ఈ చివరికి ఇది ఇంతకుముందు మెయిన్ ఎంట్రీ అనమాట. ఇది ఈ ఎంట్రీ నుంచి లోపలికి వెళ్దాం. ఈ పక్క కూడా పనులు జరుగుతున్నాయండి. ఈ సైడ్కి అయితే ఓపెన్ చేశారు దారి. ఇదిగోండి, ఈ పక్క అంతా క్లోజ్ చేశారు, వర్క్స్ జరుగుతున్నాయి. మనకి ఈ మూల నుంచి ఎంట్రీ అయితే ఇచ్చారు. ఆహా, వెంకన్న స్వామి దర్శనం కూడా అయిపోతుంది. ఓం నమో వెంకటేశాయ. మనకి ఈ పాత ఎంట్రీ నుంచి లోపలికి వస్తే ఇక్కడ వెయిటింగ్ హాల్ మాత్రమే ఉందండి, బుకింగ్ ఆఫీస్ అయితే ఏమీ లేదు. మనకి ఫ్రెష్ అవ్వడానికి టాయిలెట్స్, బాత్రూమ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఏసీ ప్రీపెయిడ్ వెయిటింగ్ హాల్ కూడా ఉంది పైన. ప్రస్తుతం చూసుకోవచ్చు, టైము 8 గంటల 34 నిమిషాలు అయింది సాయంత్రం. మన ట్రైన్కి ఇంకా 2 గంటల టైం ఉందనుకోండి. కాసేపు అలా కాలక్షేపం చేయాలి ఈ 2 గంటలను. లోపలికి రాగానే 1వ నెంబర్ ప్లాట్ఫామ్ ఒక ట్రైన్ వచ్చింది, తిరుమల ఎక్స్ప్రెస్ ఉందండి 1వ నెంబర్లో. తిరుపతి రైల్వే స్టేషన్ కోడ్ వచ్చేసి TPTY. ఇక్కడ మొత్తం 6 ప్లాట్ఫామ్స్ ఉన్నాయండి. విషయం ఏంటంటే మన ట్రైన్ ఆల్రెడీ 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో పెట్టేయడంట. మనం ఇప్పుడు 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో వ్యాపార్ లోకోతో రెడీగా ఉంది మన ట్రైన్. వందనాలు అయ్యగారికి వందనాలు. ఒరే కిట్టిగా, నాకు వందనాలు. నీ ఆడియన్స్ కి పంగనామాలు బానే పెడుతున్నావురా. 9వ ఏడు పెళ్లి రోజు 9 రోజులు చేసుకుని వచ్చినట్లుంది నీ వ్యవహారం. 25038 విజయవాడ వ్యాపార్ లోకోతో రెడీగా ఉందండి. చూడటానికి రెడీగా ఉన్నారా మన LHB ట్రైన్ని. ఇదిగోండి, తిరుపతి కాకినాడ. ఏంటి తేడా కనబడుతుంది, LHB ట్రైనే కానీ ఎదర జనరల్ కోచెస్, ఓల్డ్ కోచెస్ అండి. అయినా బాగానే ఉంటుంది అనుకోండి. చూద్దాం ఒకసారి ట్రైన్ మొత్తం చూద్దాం. కొత్త కోచెస్ ఉన్నాయా, ట్రైన్ మొత్తం ఇలాగే ఉందా అని. అబ్బా, డిసప్పాయింట్ చేసిందే స్టార్టింగే. ఎదర 2 జనరల్ కోచ్లు, SLRD కోచ్ పాతదే. నాది S1 కోచ్, నేను ఇందులోనే టికెట్ బుక్ చేసుకున్నాను. ఇది కూడా పాతదేనా? అయ్యో, ఏంటిది, పాత ట్రైన్ ఏమైనా చెక్ చేశారా మనకి? ఇది S2. ఇదైతే డైరెక్ట్ దిష్టి చొక్కలాగే ఉంది ట్రైన్కి. దీని తర్వాత కొత్త కనబడుతున్నాయండి కోచెస్. ఆహాహా, ఊపు వస్తుంది, కొత్త కోచెస్ కనబడుతున్నాయి. ఇదిగోండి, ఇలా ఉండాలి అసలు. ఫస్ట్ మీకు చూపించినప్పుడు ట్రైన్ మెరిసిపోతుంది చూసారా. కొత్త కోచ్ ఇది 26. ఈ కోచ్ 26. S3 కోచ్ కానీ స్టార్ట్ అవుతుంది అయితే మనకి. మొత్తం ట్రైన్ మొత్తం చూపించుకుని వెళ్ళిపోతాను. S4 కూడా కొత్తగానే ఉంది. ఇది కూడా 26. మళ్ళీ మధ్యలో స్టార్ట్ చేస్తాను నేను. కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాయో చూపించి. ఇదిగోండి S8. ఇది బాగుంది. స్లీపర్ క్లాస్ కోచెస్లో మనకి ఎదర 2 తప్ప మిగతా అన్నీ కూడా కొత్త కోచెస్. 8 స్లీపర్ క్లాస్ కోచెస్. చూద్దాం మనం అలా చివరికి వెళ్ళిన తర్వాత ఇంతకుముందు ICFకి ఇప్పటికి ఎన్ని కోచెస్ డిఫరెన్స్ ఉన్నాయి, ఏమేమి తేడాలు వచ్చినాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. దీని తర్వాత మనకి థర్డ్ AC కోచెస్ వచ్చినాయి. ఇది కూడా కొత్త కోచే, థర్డ్ AC కొత్తదే. స్టార్టింగ్ డిసప్పాయింట్, తర్వాత అంతా కూడా బాగుంది ట్రైన్. చివరిదాకా వెళ్ళి చూద్దాం మళ్ళీ ఇంకా ఏమైనా డిసప్పాయింట్ చేస్తుందా ఏంటా అన్నది. B6 వరకు మనకి థర్డ్ AC కోచెస్. దాని తర్వాత సెకండ్ AC కోచెస్ ఉన్నాయి. A1 ఇది ఓల్డ్ కోచే, పెయింటింగ్ లైన్ చేసి అంటున్నారు. బాగుంది చూడటానికి. సెకండ్ AC కోచ్లు 2 ఉన్నాయి. వెనకాల జనరల్ కోచెస్ ఉన్నాయి. వెనకాల జనరల్ కోచెస్ అన్నా కొత్తగా చూద్దాం. ఈ వెనకాల జనరల్ కోచెస్ ఈ కొత్తగానే ఉన్నాయి. ఇదైతే కొత్తదే. ఇది ఒక్కటే జనరల్ కోచ్లో ఫుల్గా కొత్త కోచ్. వెనకాల జనరేటర్ కార్వాన్ కూడా కొత్తదే. సో ఇదిగోండి, ఫైనల్గా మన తిరుపతి కాకినాడ ట్రైన్ ఎండింగ్ పాయింట్లో ఉన్నటువంటి జనరేటర్ బోగి. ఇది కూడా కొత్త బోగి అండి. సో ఒకసారి జనరల్ కోచ్ లోపల ఎలా ఉందో చూద్దామండి. ఫస్ట్ టైము కొత్త ట్రైన్లో అడుగు పెడుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి వెంకన్న స్వామిని
తలుచుకుంటూ లోపలికి వచ్చేసాం. ఇదిగోండి జనరల్ కోచ్ లోపల వ్యూ. ఇది కొత్త కోచ్ కదా, కొత్తగా కోచ్లో ఎలా ఉంటుంది అన్నది మీకు చూపిస్తాను. సీట్ కలరింగ్ చూసారా, చాలా కంఫర్ట్గా ఉంటుంది. పైన పడుకోవడం గాట్లు కూడా బాగుంటుంది ఖాళీగా ఉంటే. మెయిన్ ఇదిగోండి ఛార్జింగ్ పాయింట్ల గురించి మాట్లాడుకోవాలి. సో ఇంతకుముందు అన్ని ట్రైన్స్లో ఇటువంటి పిన్ ఇచ్చేవారు. ఇప్పుడు మనకి టైప్ సి, టైప్ ఏ పోర్ట్ 2 రకాల పోర్ట్లు ఇస్తున్నారు. అది కూడా ఫుల్గా ఉంటాయి మనకి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా లగేజ్ పెట్టుకోవడానికి స్పేస్ అది కూడా చాలా బాగుంటుంది. వెనక పక్క నుంచి 2వ జనరల్ కోచ్ కొంచెం ఓల్డ్ జనరల్ కోచ్ అనమాట. ఓల్డ్ అంటే మనకి ఇంతకుముందు LHPలో రెడీ చేసిన కోచెస్. ఇది కొంచెం చూసారా మనకి సీట్ లాంటిది ఏం లేదు. ఇది కొంచెం ప్రాబ్లం అనమాట. కొత్త కోచ్లు అయితే బాగున్నాయి. ఇదిగోండి ఛార్జింగ్ పాయింట్లు కూడా చూడండి, కేవలం ఒక పిన్నే ఉంటుంది వీటిల్లో. పైన సీట్లు అయితే ఏముండవు, మొత్తం స్టీల్ తోటి ఉంటాయి. పడుకోవాలనే కొంచెం ఇబ్బంది వీటికి. ఇది జనరల్ కోచ్ లోపల పరిస్థితి. ఇంకా ఏసీ కోచెస్ లోపల కంఫర్ట్ ఎలా ఉంటుంది అన్నది మీకు సపరేట్గా చెప్పక్కర్లేదు. ఐసీఎఫ్ కోచెస్ ఉన్నప్పుడే మనకి కంఫర్ట్ అనిపిస్తాయి. మరి LHPకి అప్గ్రేడ్ అయిన తర్వాత మరి ఇంకా ఎలా ఉంటుంది అన్నది మీ ఊహకే వదిలేస్తున్నా. నేను లోపలికి చూపిందామంటే డోర్లు ఓపెన్ చేయలేదండి. ఈ స్లీపర్ క్లాస్ కోచెస్ లోపల వ్యూ ఇవన్నీ కూడా కొత్త కోచెస్సే. ఇదిగోండి లోవరు, మిడిలు, అప్పరు, సైడ్ లోవరు, సైడ్ అప్పరు. సో తెలిసిందే మీకు. చూడండి వీటిల్లో కూడా మనకి సేమ్ ఛార్జింగ్ పాయింట్లు అవి కూడా చూడండి. అలాగా టైప్ ఏ, టైప్ సి, మామూలు పిన్ కూడా ఉంది. సో ఓవరాల్గా కొత్త కోచెస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి S3 వరకు కొత్త కోచెస్. దీని తర్వాత ఓల్డ్ కోచ్ అనమాట. ఇదిగో అబ్బా, ఇదే కొంచెం ఏంటి చాలా దారుణంగా ఉంది కోచ్. అన్నీ కొత్తవి పెట్టుంటే బాగుంది కదా, దిష్టి చొక్కలాగా ఎందుకు ఇది. సో ఓవరాల్గా కోచ్ పొజిషన్ చూసుకుంటే ఈ ట్రైన్లో మొత్తం 4 జనరల్ కోచెస్, ఒక SLRD కోచ్, 8 స్లీపర్ క్లాస్ కోచెస్, 6 థర్డ్ ఏసీ కోచెస్, 2 సెకండ్ ఏసీ కోచెస్ ఉన్నాయండి. ఇంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంటే మనకి స్లీపర్ క్లాస్ కోచెస్ మొత్తం 12 ఉండేవి ఐసీఎఫ్తో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంటంటే 8 కోచ్లకి అయితే తగ్గినాయి అనమాట. మనకి థర్డ్ ఏసీ కోచెస్ 4 ఉండేవి, ఇప్పుడు 6 కోచెస్ అయితే ఉన్నాయి. అవి 2 పెరిగినాయి, ఇవి 4 తగ్గినాయి. అంటే 2 పెరిగి 4 తగ్గడం అంటే మనకి ఇందులో సీట్ కెపాసిటీ కొంచెం ఎక్కువ ఉంటుంది. LHP కోచెస్లో మనకేంటంటే బెర్త్లో అయ్యి కొద్దిగా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఓవరాల్గా ట్రైన్ కోచ్ పొజిషన్ అయితే ఇదనమాట. మనకి ట్రైన్ అంతా కూడా బాగానే ఉంది. పాత కోచ్ అయినా సరే బాగానే ఉన్నాయి. ఒకే ఒక్కది దిష్టి ఒకలాగా ఈ S2 బోగి ఒక్కటే కొంచెం దారుణంగా ఉంది. మిగతా అంతా కూడా సూపర్, పర్లేదు. ఇక్కడ నుంచి మనకి ట్రైన్లో జర్నీ ఫుల్ కంఫర్ట్గా ఉండబోతుంది, వేగంగా ఉండబోతుంది, కంఫర్ట్గా ఉండబోతుంది, ఫుల్ సేఫ్టీగా కూడా ఉండబోతుంది. 4వ నెంబర్లకు ఇప్పుడు ఒక ట్రైన్ వచ్చింది. ఆదిలాబాద్ నుంచి తిరుపతి వచ్చిన కృష్ణా ఎక్స్ప్రెస్. జస్ట్ ఒక 6 నిమిషాలు లేట్లో వచ్చింది అంతే ట్రైన్. మనకి మన ట్రైన్ 5వ నెంబర్లో ఉంది కదా, అదిగోండి 6వ నెంబర్ ప్లాట్ఫామ్లో ఇంకొక ట్రైన్ ఉంది. డబుల్ డెక్కర్ తిరుపతి విశాఖపట్నం డబుల్ డెక్కర్. 9 గంటల 50 నిమిషాలకు బయలుదేరాలి. కరెక్ట్గా 9 గంటల 50 నిమిషాలు అయింది. ఆన్ టైం డిపార్చర్ ఉండబోతుంది ఇప్పుడు అదే ట్రైన్కి. ఆ ట్రైన్ కోచ్లు చూడండి ఒకసారి ఎలా ఉన్నాయా. మొత్తం అన్నీ కూడా మా గుండెన బంగారు కొట్టి యాడ్లతోటి మెరిసిపోతున్నాయి. ఇదిగోండి మా S1 కోచ్ 2021లో రెడీ అయినట్టుంది. నా సీట్ నెంబర్ వచ్చేసి 5 మిడిల్ బెర్త్ వచ్చిందండి. నేను తత్కాల్లో బుక్ చేసుకున్నాను. నా టికెట్ అనేది 460 రూపాయలు పడింది. సో తత్కాల రేటు 460 రూపాయలు. అదే మనకి మామూలుగా బుక్ చేసుకుంటే 360 రూపాయలు అయితే ఛార్జ్ పడుతుంది అనమాట. ఇక మన తిరుపతికి కాకినాడకి మధ్యలో చూసుకుంటే డైలీ 2 ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. అది ఒకటి శేషాద్రి ఎక్స్ప్రెస్, ఇంకోటి ఈ కాకినాడ తిరుపతి ఎక్స్ప్రెస్. ఈ 2 ట్రైన్లకి డిఫరెన్స్ చూసుకుంటే 2 డిమాండింగ్ ఉన్న ట్రైన్సే. రన్ టైం చూసుకుంటే మనకి తిరుపతికి కాకినాడకి మధ్యలో శేషాద్రి ఎక్స్ప్రెస్కి 13 గంటల 15 నిమిషాల టైం ఉంటే ఈ ట్రైన్కి 13 గంటల 5 నిమిషాల టైం మాత్రమే ఉంది. అంటే శేషాద్రి ఎక్స్ప్రెస్ కన్నా టైమింగ్లో ఫాస్ట్గా ఉంటుంది. సో మిగతా ఏ డిఫరెన్స్ ఉన్నాయని మనం జర్నీలో ఎక్స్పీరియన్స్ చేద్దాం. తిరుపతి విశాఖపట్నం డబుల్ డెక్కర్ మన గుండెన్న యాడ్ బండి 10 నిమిషాలు లేట్గా తీసేడు ఇవాళ. భలే ఉంటాయి తెలుసా సీట్లు. అందులో కర్ణాటకలో KSRTC బస్సులో సీట్లా ఉంటాయండి. కొంచెం ఇరికిరిగ్గా ఉన్నా కంఫర్ట్గా ఉంటుందండి. నాకైతే కంఫర్ట్ అనిపించింది. అంటే నేను పక్కన కదా, నాకైతే కంఫర్ట్ అనిపించింది. లాస్ట్ టైం నేను ఈ తిరుపతి నుంచి రాజమండ్రి వరకు ట్రావెల్ చేశాను ఆ ట్రైన్లో. విజయవాడ వరకు ట్రావెల్ చేశాను. బాగుంది ఇప్పుడు నాకు జర్నీ. లావు ఉన్న వాళ్ళకి ఇబ్బంది ఆ ట్రైన్లో జర్నీ చేయాలంటే. ఇక మన ట్రైన్ నెంబర్ వచ్చేసి 17249 తిరుపతి కాకినాడ టౌన్ ఎక్స్ప్రెస్ ట్రైన్. ఈ రైలు ప్రతిరోజు ఉంటుందండి. ప్రతిరోజు రాత్రి 10 గంటల 35 నిమిషాలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11 గంటల 40 నిమిషాలకు కాకినాడ టౌన్ చేరుకుంటుంది. డైలీ సర్వీస్ ట్రైన్. టోటల్గా తిరుపతికి కాకినాడకి
598 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తుంది మన ట్రైన్. ప్రయాణ సమయం వచ్చేసి 13 గంటల 5 నిమిషాలు. ఇక తిరుపతికి కాకినాడకి మధ్యలో ఈ ట్రైన్ 34 హాల్ రైల్వే స్టేషన్స్ లో ఆగుతుందండి. మనకి తిరుపతి కాకినాడ కలిపి మొత్తం 36 స్టేషన్స్. 6వ నెంబర్లోకి ఒక ట్రైన్ వచ్చిందండి. హుబ్బళ్ళి నుంచి తిరుపతి వచ్చే ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది. మీకు విషయం తెలుసా, ఒకప్పుడు ఆ ట్రైన్కి మన ట్రైన్ రేక్ షేరింగ్ ఉండదు అనమాట. ప్యాసింజర్ ట్రైన్గా తిరిగినప్పుడు హుబ్బళ్ళి తిరుపతి, తిరుపతి కాకినాడ ప్యాసింజర్ ట్రైన్కి రేక్ షేరింగ్ ఉండేది. సో ఏంటంటే ట్రైన్ బాగా లేట్ అవుతుంది, ఆ ట్రైన్ వచ్చి లేట్ అవ్వడం, లేట్గా బయలుదేరడం తోటి ఈ రేక్ షేరింగ్ తీసేసి మన ట్రైన్ ఎక్స్ప్రెషన్ చేశారు. వచ్చేసింది సిగ్నల్ వచ్చేసింది. ఒక 2 నిమిషాలు లేట్గా వచ్చింది సిగ్నల్. కాకపోతే బయలుదేరిపోయాం తిరుపతి నుంచి. బాయ్ బాయ్ తిరుపతి. సో మొత్తానికి కొండ మీద ఉన్నటువంటి ఆ 7 కొండల వెంకన్న స్వామి ఆశీస్సులతోటి మొట్టమొదటి LHB రన్లో మన ప్రయాణం స్టార్ట్ అయిపోయిందండి. తిరుపతి నుంచి కాకినాడకి. అంతా శుభమే జరగాలని కోరుకుందాం. ఫస్ట్ LHB రన్ కదా, వ్యాప్ 7లోకి పెడతాను అనుకున్నా, వ్యాప్ 4 పెట్టారు కదా. తిరుపతి వాస్కోడి గమ్మ పిట్ లైన్లో ఉంది బండి. తిరుపతి వాస్కోడి గమ్మ హైదరాబాద్ లింక్ బండి అది. దూరంగా లైట్ కనిపెట్టింది సార్ కొండ మీద, అది మెట్ల దారి అనమాట. మనకి నైట్ అయిపోయింది కదా, సరి కనపడలేదు, లాంగ్ అయిపోయింది. తిరుచానూరు స్టాప్ లేదు, కానీ మనకి రేణిగుంటలో ఖాళీ లేనట్టుగా ఉంది, అందుకే ఇక్కడ ఆఫీసర్ బండి. ఇప్పుడు వెళ్ళిన బండి హటియా నుంచి SMVT బెంగళూరు వెళ్ళే బండి, వీక్లీ ఎక్స్ప్రెస్. జస్ట్ 2.5 గంటలు లేట్లు వెళ్ళింది బండి. మొదటి హాల్ రైల్వే స్టేషన్ రేణిగుంట జంక్షన్కి స్వాగతం సుస్వాగతం. 11 గంటల 3 నిమిషాలకి రావాలి, 11 గంటల 8 నిమిషాలకి. అంటే మొదటి హాల్ రైల్వే స్టేషన్కి 5 నిమిషాలు డిలే అయింది. చూద్దాం ఈరోజు రన్ ఎలా ఉంటుంది, ఎంత డిలే అవుతుంది ఏంటి అన్నది మార్నింగ్ తెలుస్తుంది మనకి. నాగర్కోయిల్ CSMT 1లో ఆగింది, అందుకే మా ట్రైన్ 2లోకి వచ్చింది. ముంబై CSMT ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్. ఓ అమ్మ, ఏదైనా చూపిందామంటే మధ్యలో బయటెచ్చేస్తాయండి. ఇక వాడి అమ్మ ప్యారల్ రన్నింగ్ ఉందన్నట్టు అయ్యానికి ఎవరు చైన్ లాగేసాడు. 2 ట్రైన్లు ఒకేసారి వదిలాడు. అది కడప లైన్లో వెళ్తుంది, మన డైరెక్ట్ గూడూరు లైన్లో వెళ్తుంది. ఇప్పుడు ఏంటిది, చైన్ లాగారా లేదా ఎమర్జెన్సీ బ్రేకా? చైన్ లాగారా? చైనే కదా లాగింది. మొత్తానికి ఏదో జరిగింది. నాకు తెలిసేలో ఏదో ట్రైన్ అనుకుని ఈ ట్రైన్ ఎక్కేసారు. ఇంకా రేణిగుంట అవుటర్లో మనం రూట్ డైరెక్షన్ అయ్యామండి. ప్యారలల్ రన్నింగ్ దొబ్బింది, అంటే పెద్ద రన్నింగ్ కాదు, 2 ఒకసారి అటు వెళ్తే చూపించడానికి బాగుంది కదా లైన్ అనుకున్నాను. కానీ ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఇలాంటి సింధులు వేసినప్పుడే ట్రైన్లు లేట్ అవుతూ ఉంటాయి. శ్రీకాళహస్తి స్వరక్షేత్రానికి స్వాగతం సుస్వాగతం. ఈ ట్రైన్కి శ్రీకాళహస్తి నుంచి కూడా క్రౌడ్ గట్టిగానే ఉంటారు, ఎందుకంటే తిరుపతి దర్శనం చేసుకొని చాలామంది శ్రీకాళహస్తి వచ్చి మళ్ళీ ఇక్కడ ట్రైన్ ఎక్కుతారనమాట ఎక్కువగా. చూసారా క్రౌడ్. స్టేషన్ కోడ్ KHT. బాయ్ బాయ్ శ్రీకాళహస్తి. పంచభూత లింగాలలో ఒకటైనటువంటి వాయులింగ క్షేత్రం మనకి వెనకాల ఉంటుంది, దగ్గరలోనే. అదే అనమాట మనకి శ్రీకాళహస్తి కొండ. శ్రీకాళహస్తి క్షేత్రం అదే మనకి.
మ్యాటర్ ఏంటంటే మన సినిమాకి ఇప్పుడు శుభరాత్రి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే బయట అంతా కూడా చీకటే, ఇంకా మనకి మార్నింగ్ వరకు ఏం వ్యూస్ ఏమి కనపడవు. ఏమైనా కుదిరితే కవర్ చేస్తాను. దాని తోడు ఏంటంటే మనకి నిన్న రాత్రి చెన్నైలో వెయిటింగ్ చేశాను అనమాట. మనకు రూమ్ దొరకలేదు. వెయిట్ చేసి ఒక 1 లీటర్ రక్తాన్ని దోమలకి దానం చేసాము. సో దానివల్ల కూడా కొంచెం నీరసంగా ఉంది, నిద్ర కూడా వచ్చేస్తుంది. వీలైనంత వరకు కవర్ చేసి చూపించాను. లేదంటే మిగిలిన మనం పొద్దున మాట్లాడుకుందాం. చాలా విషయాలు మాట్లాడుకోవడానికి, జర్నీ కూడా చాలా ఉంది మనకి. అందరికీ శుభోదయం అండి. మంచి పొద్దున్న, మంచులో పొద్దున్న. ఇంకా మంచి పడుతుంది, వేసవకాలం వచ్చేసినా సరే. మొత్తానికి ఎలా తెల్లారిపోయింది. చుండూరు వచ్చేసాం. చుండూరు స్టేషన్కి స్వాగతం. తెనాలికి వచ్చేసాం. వెల్కమ్ టు తెనాలి జంక్షన్. తెనాలికి ఉదయం 5:28 రావాలి. 6:29కి వచ్చామండి. కరెక్ట్గా గంట ఆలస్యంలో ఉన్నాం మనం తెనాలి జంక్షన్ రైల్వే స్టేషన్లో. స్టేషన్ కోడ్ TEL. Train number 172 Port Express is ready to leave from platform number 4. పినాకిని సూపర్ ఫాస్ట్. కృష్ణా కెనాల్ జంక్షన్ దగ్గరికి వచ్చేసామండి. బొకారో ఎక్స్ప్రెస్ బెదర్ గారు 3 గంటలు లేట్ అంట. టాటానగర్ నుంచి ఎర్నాకుళం వెళ్తుంది అది. మేము ముద్దుగా బొకారోకి బెదరని పిలుచుకుంటాం. కృష్ణా కెనాల్ జంక్షన్. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో కృష్ణానది మీద. ఎలక్ట్రిక్ లోకో ట్రిప్ షెడ్ విజయవాడ. ఏడు గంటల 13 నిమిషాలండి విజయవాడ జంక్షన్ వచ్చేసరికి. 6:35 రావాలి. ఏంటి క్రౌడ్ అందరూ దీనికనా? వెల్కమ్ టు విజయవాడ జంక్షన్. హాయ్. విజయవాడకి రాగానే మన ట్రైన్కి క్లీనింగ్, వాటరింగ్ అన్నీ అవుతున్నాయండి. ప్రస్తుతం మనం ఒక 40 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాము విజయవాడ జంక్షన్కి. ఎప్పుడులాగే లేట్గానే వచ్చింది బండి మనకి విజయవాడకు కూడాను. ఏంటంటే స్టాప్స్ ఎక్కువ బాగా మనకి. దాదాపు మన కాకినాడకి తిరుపతికి మధ్యలో 34 స్టాప్స్ ఉన్నాయి. సో అందువల్ల ఏంటంటే ప్రతి స్టాప్కి ఆగుతూ బాగా లేట్ అవుతుంది బండి. స్పీడ్ అయితే కొడుతున్నాడు. ఐసెఫ్తో ఎలా వచ్చిందో ఇప్పుడు కూడా అలాగే వచ్చింది. LHBకి అప్గ్రేడ్ అయిన తర్వాత పెద్ద తేడా అయితే ఏం కనిపించలేదు. స్పీడ్ కూడా మధ్యలో కొట్టలేను బండి. మధ్యలో 130 అయితే ఎక్కించారు. మరి LHBకి అప్గ్రేడ్ అయిన తర్వాత 130 స్పీడ్ ఉంటుంది కదా, ఆ స్పీడ్ అయితే మధ్యలో టచ్ చేసింది. కానీ మనకి ఎప్పుడులాగే రెగ్యులర్ టైంకి వచ్చింది విజయవాడ. ఎప్పుడు గంట లేట్గా వచ్చేది, ఇవాళ ఒక 40 నిమిషాలు లేట్గా వచ్చింది అంతే. అందుకే మా ట్రైన్ 7వ నెంబర్లో ఆగింది. 6వ నెంబర్ నుంచి LTT వెళ్తుంది. విశాఖపట్నం ముంబై LTT ఎక్స్ప్రెస్. అది అక్కడికి వచ్చి లోకల్ రివర్సల్ చేసుకుని వెళ్తుంది బండి. ఇది విజయవాడలో మనం ఒక ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాం. సాయి 20 రూపాయలు అంటండి. మసాలా టీ అని చెప్పి 20 రూపాయలు తీసుకున్నారు. అసలు సమాధానమే చెప్పలేదు. డబ్బులు తీసుకున్నాడు, అలా పరిగెట్టుకు వెళ్ళిపోయాడు.
6:45 బయలుదేరాలి, 7:30 బయలుదేరుతున్నాం మనం విజయవాడ నుంచి. 10 నిమిషాలు స్టాపు, కాకపోతే క్లీనింగ్కి ఇట్లకే లేట్ అయిపోయింది బాగా. ఇక్కడికి మన జర్నీ 386 కిలోమీటర్లు కంప్లీట్ అయిందండి. ఇంకా 612 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం కాకినాడకే. ఇది 24వ హాల్ట్ రైల్వే స్టేషన్. ఇంకా 10 స్టాపులు ఉన్నాయి మనకి. ఎప్పటికి వెళ్తుందో ఏంటో. అటుపక్క ఒక మెమో ట్రైన్ వస్తుంది, మచిలీపట్నం విజయవాడ మెమో ట్రైన్ అయి ఉంటుంది అది. బాయ్ బాయ్ విజయవాడ జంక్షన్. ఏదేమన్నా ఈ కొత్తగా అప్గ్రేడ్ చేసిన ఈ డీజిల్ లోకల్ మాత్రం భలే ఉంటాయండి. విజయవాడ నుంచి బయటికి రాగానే అది ఉన్నట్టు హైదరాబాద్ లైన్, అది వరంగల్ హైదరాబాద్ లైన్. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే విశాఖపట్నం. ఇంకొక రూట్ డైవర్షన్ వస్తుంది, చూపిస్తాను మీకు. అమృత్ భారత్, కొత్త అమృత్ భారత్ రేఖ ఉంది విజయవాడ యాడ్లో. ఎందుకండి ఎస్సీ సికింద్రాబాద్కి నాకు తెలిసి ఇది చర్లపల్లి సంతరగాచి అమృత్ భారత్ ఉంచేసారా కొత్తగా ప్రారంభం అవబోతుంది. ఆ బండి అయి ఉంటుంది, విజయవాడ యాడ్లో ఉంది బండి. భలే ఉంటుందండి ఆ బండి. మనకి వెనకాల కనిపిస్తున్నాయి అన్నీ కూడా కొత్త కోచ్లే. ఇవి ఎదరు కనిపిస్తున్నాయి పాత కోచ్లు. ఈ బండి ఎక్స్ప్రెస్ అయినా సరే ప్యాసింజర్ని ఎందుకు అంటున్నారు ఇప్పుడు అర్థమైంది. దీనికి స్టాపులు బాగా ఎక్కువ. టైమింగ్లు శేషాద్రి కన్నా ముందున్నా సరే స్టాపుల విషయంలో మాత్రం వెనకబడింది. అదిగోండి ఇంకో రూట్ డైవర్షన్. అలా వెళ్ళిపోతే గుడివాడ, భీమవరం, నరసాపురం, నిడదవోలు. అది మా లైన్ అనమాట. మా ఊరు వెళ్ళాలంటే అలాగే వెళ్ళిపోవాలి. ఆ భీమవరం నుంచి మళ్ళీ నిడదవోలు వస్తుంది. మన ట్రైన్ డైరెక్ట్గా మెయిన్ లైన్ నుంచి నిడదవోలు వెళ్తుంది. అందుకే మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి నూజివీడు. విజయవాడ తర్వాత నూజివీడులో అవుతుంది మన ట్రైను. అగర్తలా బెంగళూరు హంసఫర్. నూజివీడు రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటారు జనాలు, ఇది కాకినాడ బండేనా అని. పసుపు బండి కాస్త ఎరుపు బండి అయింది కదా. అటుకు వెళ్ళిపోతారు అందరూ, ఫోన్లో బయటకి లాక్కడానికి చూస్తారు అందరూ. అదిగండి బోర్డు వస్తుంది, చూపిస్తా. ఏడు గంటల 21 నిమిషానికి రావాలండి. 8 గంటల 24 నిమిషాలు అయింది. 1 గంట 3 నిమిషాలు ఆలస్యంలో ఉన్నాం మనం ప్రస్తుతం నూజివీడికి. నూజివీడి తర్వాత మన ట్రైన్ ఆగేది పవర్పేట రైల్వే స్టేషన్లో. బాయ్ బాయ్ నూజివీడు. ఏలూరు విజయవాడ సర్వీస్ రోడ్ అది. వట్లూరు రైల్వే స్టేషన్ని స్కిప్ చేస్తున్నాం. ఈ రైల్వే స్టేషన్ మూసేసారు తెలుసా. అంటే ఇక్కడ ఏ ట్రైన్స్ ఆగవు, ఏ ట్రైన్స్ బయలుదేరవు. ఇలా సిగ్నల్ ఇచ్చుకోవడమే. ఇక మన ట్రైన్ హిస్టరీ గురించి మాట్లాడుకుంటే, మన ట్రైన్ ఎప్పుడు ప్రారంభించారనేది నాకు సరిగ్గా ఐడియా లేదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. మన ట్రైన్ స్టార్టింగ్ మనకి కాకినాడ బెట్రకొండ మధ్య ప్యాసింజర్ ట్రైన్కి తిరిగేది. దాని తర్వాత దీన్ని తిరుపతి వరకు పొడిగించారు, తిరుపతి కాకినాడ ప్యాసింజర్ ట్రైన్ కింద. సో దాని తర్వాత ఏమైందంటే, కరోనా తర్వాత ఈ ట్రైన్ని తిరుపతి క్యాన్సిల్ చేసి రేణిగుంట కాకినాడ మధ్య ఎక్స్ప్రెస్ ట్రైన్గా తిప్పడం మొదలెట్టారు. స్టాప్స్ కొంచెం తగ్గించినట్టున్నారు ఎక్స్ప్రెస్ ట్రైన్. సో దాని తర్వాత మళ్ళీ దీన్ని తిరుపతి వరకు పొడిగించారన్నమాట. ఫైనల్గా ఏంటంటే తిరుపతి కాకినాడ మధ్య ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్గా తిరుగుతుంది. ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేది సరే దీన్ని ప్యాసింజర్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ స్టాపులు ఆగుతుంది కదా, అందుకే ప్యాసింజర్ అంటున్నారు. ఎక్కువ స్టాపులు ఆగినందుకు మాత్రాన ఇది ప్యాసింజర్ అయిపోదు, ఎక్స్ప్రెస్ ట్రైనే. శేషాద్రి ఎక్స్ప్రెస్తో పోల్చుకుంటే ఏమాత్రం తీసిపోదు. రెండు కూడా ఫుల్ డిమాండింగ్ ఉన్న ట్రైన్సే. ఇందులో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఇందులో కొంచెం టికెట్లు అన్నీ దొరుకుతాయి. శేషాద్రిలో అసలు దొరకవు, ఇందులో కొంచెం టికెట్లు దొరుకుతాయి.
సేమ్ మనకి శేషాద్రి ఎక్స్ప్రెస్లో ఎంత కంఫర్ట్ ఉందో ఇందులో కూడా అంతే కంఫర్ట్గా ఉంటుంది. పవర్పేట రైల్వే స్టేషన్, ఏలూరులో ఇంకో రైల్వే స్టేషన్. ఇది 2 స్టేషన్స్ ఉంటాయి, ఒకటి పవర్పేట, నెక్స్ట్ ఏలూరు. బయలుదేరిపోతున్నాం పవర్పేట నుంచి. నెక్స్ట్ స్టాప్ ఏలూరు. జస్ట్ ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, ఈ అవుటర్లో ఉంటుంది, అది ఊరి మధ్యలో ఉంటుంది స్టేషన్. హేలాపురికి స్వాగతం, వెల్కమ్ టు ఏలూరు. 7:43కి రావాలి, 8:57కి వచ్చింది, 8:51 అయింది. గంట పైన ఆలస్యంలో ఉన్నాం మనం ఏలూరు రైల్వే స్టేషన్కి. ప్రస్తుతం మనం 1:10 నిమిషాలు ఆలస్యంలో ఉన్నామండి. 2వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది మన ట్రైన్. ఇప్పుడు అటు నుంచి ట్రైన్ క్రాసింగ్ అవుద్ది మనకి కోరోమండల్. ఏలూరు తర్వాత మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి తాడేపల్లిగూడెం. బై బై హేలాపురి. హౌరా, ఎంజీఆర్, చెన్నై సెంట్రల్, కోరోమండల్, हावड़ा से आने वाली విజయవాడలో ఆగుతుంది. విజయవాడలో ఆగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా చెన్నై, మధ్యలో ఎక్కడ స్టాప్ లేదు దానికి. ఇప్పుడు ఏలూరులో స్టాప్ ఉందనుకుంటుంది. మరి దీని వెనకాలే వందే భారత్ వస్తుంది. విశాఖపట్నం సికింద్రాబాద్. అదండి మరి స్పీడ్. మరి ఎల్హెచ్బికి అప్గ్రేడ్ అయిన తర్వాత మరి ఆ మాత్రం స్పీడ్ లేకపోతే ఎలా చెప్పండి బండి. వన్ థర్టీ కొట్టేసింది బండి. ఇప్పుడే గ్యాప్ దొరికింది మనకి ఏలూరుకి తాడేపల్లిగూడెంకి మధ్యలో. అంటే డిస్టెన్స్ దొరికింది కదా, ఆ గ్యాప్లో కొట్టాడు అనమాట. 130. భీమడోల్ని స్కిప్ కొడేస్తున్నాం. భీమడోలు స్టాప్ లేదండి ఇక్కడ స్టాప్ లేదు. అసలే మ్యాటర్ ఏంటంటే గూడూరులో స్టాప్ లేదు ఈ బండికి. రాత్రి గూడూరులో ఆగలేదు ఈ బండి. ఆహా, పక్కనే ప్యారలల్గా చూడాలి వెళ్ళిపోతున్నాయో. కోల్కతా చెన్నై నేషనల్ హైవే. ఇదిగోండి రైల్వే గేట్. ద్వారకా తిరుమల వెళ్ళడానికి ఇక్కడి నుంచి 18 కిలోమీటర్ల దూరం. లోకల్ రూట్లో నుంచి వెళ్ళిపోవచ్చు అలాగా. తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. చూద్దాం జనాలు అందరూ చాలా కన్ఫ్యూజ్లో ఉన్నారు జనాలు. బండిదా కాదా అని. రంగు మారింది కదా.
చాలామంది జనం ఉన్నారండి. తాడేపల్లిగూడెం క్రౌడ్ మామూలుగా లేదండి. రిజర్వేషన్ ఇది జనరల్ అనుకుని ఎక్కేస్తున్నారు. ప్రస్తుతం టైం చూసుకొచ్చి 9 గంటల 32 నిమిషాలు అయింది. 8 గంటల 16 నిమిషాలకి రావాలి మనం తాడేపల్లిగూడెంకి. గంటం ఢిల్లీలో ఉన్నామండి తాడేపల్లిగూడెంలో. Train number 17249 Tirupati Kakinada Town Express has arrived on platform number 2. తాడేపల్లిగూడెం తర్వాత నెక్స్ట్ స్టాప్ నిడదవోలు జంక్షన్. బాయ్ బాయ్ తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం నుంచి ఎంతమంది ఉన్నారు? ఇది మాత్రం ఎప్పుడు ఇక్కడే ఉంటుంది. రాత్రి పెందలగాడి బొబ్బుని పోవడం వల్ల స్పీడ్ తెలియదు, కానీ మనకి ఏలూరు తాడేపల్లిగూడెం మధ్యలో మాత్రం బాగా కొట్టాడు బండి. మనకి నెక్స్ట్ నిడదవోలు జంక్షన్, ఇదిగోండి బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ తాడేపల్లిగూడెం టు మనకు భీమవరం వెళ్ళిపోతాడు. అటు ఏలూరు లైను, అటు భీమవరం. నిడదవోలు జంక్షన్కి అవుటర్లో ఉన్న అదిగోండి మా భీమవరం నరసాపురం లైన్. శేషాద్రి ఎక్స్ప్రెస్ ఆ రూట్ నుంచి వస్తుంది. అది మనకు విజయవాడ దగ్గర నుంచి మాకు ఆ భీమవరం నుంచి వస్తుంది కాబట్టి కొంచెం లేట్ అనమాట. లేట్ అంటే తిరుపతికి కాకినాడకి 20 స్టాపులకి 13.5 గంటల టైము. మనది మెయిన్ లైన్ నుంచి వస్తుంది. మెయిన్ లైన్ నుంచి వస్తుంది కాబట్టి మనకి 13 గంటల 5 నిమిషాల టైము. 10 నిమిషాల డిఫరెన్స్ అనమాట శేషాద్రికి దీనికి. ఇదే స్పీడ్ ఎక్కువ దాని లెక్క వేసుకుంటే, ఎందుకంటే దీనికి 34 స్టాపులు ఉన్నాయి. నిడదవోలు జంక్షన్లో ఇంకో ట్రైన్ ఉంది చూడండి, వేపూర్లోకి ఒకటి పూరి తిరుపతి ఎక్స్ప్రెస్. 2 గంటలు లేటు. పేరుకి వేపూర్ వేసుకొచ్చేసింది. 2 గంటలు లేట్ అంటే బండి, పైగా LHB. ఆ బొక్క నీ బండేదో ఆన్ టైంకి వెళ్ళిపోతున్నట్టు ట్రాక్ క్లియరెన్స్ ఇవ్వకుండా టైంకి ఎలారా వెళ్ళేది? క్లియరెన్స్ ఇస్తే అన్ని వందే భారత్లో వెళ్ళిపోతాయి. కానీ అదిగోండి రీసెంట్గానే LHB కోచ్లతోటి అప్గ్రేడ్ అయింది బండి. అది మొత్తం 4 రేకులు ఉంటాయి అనమాట, అటువంటి LHB రేకులు. ఫస్ట్ రేకు కొంచెం పాతగా ఉన్నా సరే మిగతా 3 రేకులు చాలా బాగున్నాయి. ఇది ఫస్ట్ రేక్. ఇది తిరుపతి పూరి ఎక్స్ప్రెస్కి ఫస్ట్ రేక్ ఇది. అదిగోండి థర్డ్ ఏసీ కోచెస్ అన్నీ కూడా ఓల్డ్ కోచెస్ అవన్నీ. ఆ ట్రైన్లో జర్నీ చేద్దామని కొంచెం బయలుదేరాను మొన్న. ఈ ట్రైన్ జర్నీ చేయడానికి బయలుదేరినప్పుడు భీమవరం నుంచి ఆ ట్రైన్ జర్నీ చేసి నేను వెళ్ళాను, విజయవాడ దాకా వెళ్ళాను, కానీ వీడియో చేయలేదు. రీసెంట్గానే చేసాం మనం ఫుల్ ట్రైన్ జర్నీ. సో అందుకని మనం డ్రాప్ అయిపోయాం అనమాట. అట్లీస్ట్ భీమవరం టు విజయవాడ వరకు ఒక షార్ట్ జర్నీ చేసి ఆ ఎక్స్పీరియన్స్ చూపిందాం అనుకుంటున్నాను. మరి చేయమంటారో వద్దంటారో కామెంట్ చేయండి. అయితే రాజమండ్రి టు భీమవరం కానీ, లేదంటే భీమవరం టు విజయవాడ కానీ. ఇలా దిగి అలా ఎక్కితే ఒక గంటలో మా భీమవరం వెళ్ళిపోవచ్చు. కానీ మరి ఈ జర్నీ కంప్లీట్ చేయాలి కదా. ఏంటి చెప్పండి, తిరుపతి పూరి ఎక్స్ప్రెస్ జర్నీ చేయమంటారా వద్దంటారా? LHB ట్రైన్ జర్నీ. నిడదవోలు జంక్షన్ వచ్చేసరికి 1:20 నిమిషాలు డిలే. LHBకి అప్గ్రేడ్ అయ్యింది అంతే, టైమింగ్ మాత్రం అదే మెయింటైన్ చేస్తుంది. కానీ ఆన్ టైంకి వెళ్ళిపోద్దండి కాకినాడకి. బాయ్ బాయ్ నిడదవోలు జంక్షన్. గోదావరి స్టేషన్లోకి వెళ్తాం. షాలిమార్ చల్లపల్లి ఈస్ట్ కోస్ట్.
గోదావరి వచ్చేసింది. గోదావరి వచ్చిందంటే రాజమండ్రి వచ్చేసాం. మనం వెళ్తుంది ఆర్చ్ బ్రిడ్జి. ఇదిగోండి ఇది ఓల్డ్ బ్రిడ్జి. ఆ వెనకాల కనిపిస్తుంది రోడ్డు కమ్ రైలు బ్రిడ్జి. భలే ఉంటుందిలేండి. ఇటుపక్క చివరి కనిపిస్తుంది 4వ బ్రిడ్జి. అది అవుటర్లో ఉంటుంది. అది ఓన్లీ రోడ్డు బ్రిడ్జ్. అది వచ్చే సంవత్సరం పుష్కరాలకు రెడీ చేసేస్తున్నారు పుష్కర ఘాట్ని. వచ్చాం మనం గోదావరి రైల్వే స్టేషన్కి. అటుపక్క వస్తుంది ప్లాట్ఫాము. గోదావరి వచ్చేసరికి 1.5 గంట లేటు. చాలామంది దిగిపోయారండి. టైం చూసుకోవచ్చు 10 గంటల 20 నిమిషాలు అయింది. 2 స్టేషన్లు ఉంటాయి కదా రాజమండ్రిలో. ఇది గోదావరి స్టేషను. నెక్స్ట్ మన అసలైన రాజమండ్రి రైల్వే స్టేషన్. రాజమండ్రి రైల్వే స్టేషన్కి స్వాగతం సుస్వాగతం. రాజమండ్రికి కూడా 1.5 గంటల ఆలస్యంలో వచ్చామండి. 3వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద ఆగింది మన ట్రైను. కాకినాడ మైసూర్. కాకినాడ నుండి మైసూర్లో ట్రైన్ వచ్చిందండి. 1వ నెంబర్ ప్లాట్ఫామ్లోకి వచ్చింది. ఈ ట్రైను LHB కావడం ఒక అద్భుతం. అద్భుతం కాదండి, మహా అద్భుతం. ఏంటంటే దీనికి బాబులన్నీ ట్రైన్స్ ఉన్నా సరే దీన్ని LHBకి అప్డేట్ చేయడం ఏంటరా బాబు అని చాలామంది అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మరి ఈ అద్భుతమైన ట్రైన్ జర్నీని నేను రాజమండ్రిలో ముగించబోతున్నాను. రాజమండ్రి నుంచి కూడా బయలుదేరిపోయిందండి ట్రైను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ద్వారపూడి, అనపర్తి, సామర్లకోట, కాకినాడ. ఇంకా 63 కిలోమీటర్ల దూరంలో ఉంది కాకినాడ. నేనైతే ఎక్కడ దిగిపోయాను. సో ఒకసారి ట్రైన్ ఫుల్గా చూసేద్దాం. రాత్రి చీకట్లో కనపడలేదు కదా, ఇప్పుడు నీట్గా కనపడుతుంది, చూసేయండి. ఇదిగోండి S1. నేను ఎక్కింది ఈ కోచ్లోనే. దీని తర్వాత వస్తుంది మనకి దిష్టి చొక్క. ఇదిగోండి S2. ఇది ఒక్కటే నిజంగా దిష్టి చొక్కలా ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్దండి. ఎరుపు రంగులతో మెరిసిపోతుంది. ఇక్కడ నుంచి ఎర్రబండి. ఇది పసుపు బండి కాదు, ఎర్రబండి. ఫుల్ కంఫర్ట్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అన్ని రకాలుగా బాగుంటుంది. కాకపోతే అదే మారల జనాల సివిక్ సెన్స్. ఎవరైనా జారి పడిపోతారు చూసారా, కరెక్ట్గా ఎలా పడేసారో కిటికీలోంచి. పైగా అట్టుకుండా దొక్కది. మెయిన్గా జర్నీలో కుదుపులు ఉండవండి, స్మూత్గా ఉంటుంది జర్నీ. ఇంకా 3rd AC కోచెస్ ఇవి 2025 అయినా సరే బాగున్నాయి. వాళ్ళేనట్టున్నారు కూడా. ఇంతకుముందు ICFతో నడిచినప్పుడు ఇందులో 2nd ACకి 3rd ACకి కలిపి ఒక కోచ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే 2 2nd AC కోచ్లు సపరేట్ చేసి 6 3rd AC కోచ్లు చేశారు. ఇవన్నీ వెనకాల జనరల్ కోచెస్ ఇవి. కాకినాడ తిరుపతి, తిరుపతి కాకినాడ. కాకినాడ నుంచి తిరుపతికి బయలుదేరే 2 ట్రైన్స్లో ఒకదానికి శేషాద్రి ఎక్స్ప్రెస్ పేరు ఉంది. దీనికైతే ఏ పేరు లేదు. కాకినాడ వెళ్ళినప్పుడు కాకినాడ ఎక్స్ప్రెస్, తిరుపతి వెళ్ళినప్పుడు తిరుపతి ఎక్స్ప్రెస్. మరి ఈ ట్రైన్ కూడా ఒక పేరు ఉంటే బాగుంటుంది కదా. మరి ఏ పేరు పెడితే బాగుంటుందో కామెంట్ చేయండి. ఓవరాల్గా ఇది మరి మన జర్నీ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రైన్ జర్నీ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.